ఒక వచనం రాశాడు దావీదు, మీ సహాయం వలన నేను సైన్యాన్ని జయిస్తాను. నా శక్తి వల్ల అంటలా, నా జ్ఞానం వల్ల అంటలా, నా అనుభవం వల్ల అంటలేదండి. మీ సహాయం వలన నేను సైన్యాన్ని జయిస్తాను, ప్రాకారాలను దాటి వెళ్ళిపోతాను. నేను ఎన్నోసార్లు ఇవే కదా మీకు ఎక్కువ చెప్పేది. దేవుడి మీద ఆధారపడండి, దయచేసి దేవుని వేడుకోండి. పరిచయం చేసేప్పుడు డైరెక్ట్ గా వెళ్ళొద్దు. భౌతికమైన విషయాలైనా ఆత్మీయ విషయాలైనా ఖచ్చితంగా మనం దేవుడి మీద ఆధారపడాలి. గుంట్లో వేరేవాడు పడిపోయాడు, నువ్వు వెళ్లి ఫోన్లే జాలితో చెయ్యి అందిస్తాను, అటు తీసుకొని అంటున్నాడు. అర్థం ఏంటి? దేవుడు అంటున్నారు, ప్రతి ఉదయం నువ్వు నా బిడ్డవి, నా స్వరూపం, నా రక్తం ఇచ్చి కొనుక్కున్నా, నీకు చెయ్యి అందిస్తాను, ఈ రోజంతా నీకు సక్సెస్ ఇస్తాను. అక్కలేదు బా, నువ్వు ఇచ్చేది నాకు అని నువ్వు ఎగతాళి చేస్తున్నావు రోజు దేవుణ్ణి. అందుకే శాపాలు, అందుకే దరిద్రాలు, అందుకే అప్పులు, రోగాలు, దరిద్రం అంతా అనుభవిస్తాను. కారణం ఇది, పొద్దున్నే దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నావు నువ్వు. తెల్లవారుజామున పెద్ద పెద్ద భక్తులే, యోబు లాంటి గొప్ప భక్తులే పొద్దున్నే కృప చూపింది, ఈ రోజంతా నాకు సహాయం చేయండి. అపోస్తులైన పౌలు, పెద్ద పెద్ద దైవజనులు, పెద్ద పెద్ద అపోస్తులే పొద్దున్నే దేవుడు పాదాలు పట్టుకున్నారు. ఎందుకు పట్టుకోవట్లేదు మీరు? నువ్వు నాకు చేసేదండి బోడి దేవుడు, నువ్వు నేను చేసుకోలేనా, నా కుటుంబాన్ని కట్టుకోలే. అందుకే పిల్లలు పాడైపోతారు. ఆ అహంకారాన్ని బట్టి పిల్లలు చెడిపోతారు, కుటుంబం పక్కకి వెళ్ళిపోద్ది. ఉద్యోగాల్లో సమస్యలు, బిజినెస్ లో సమస్యలు. మీరేదైనా కృప చూపిస్తే, మీరేదైనా దయ చూపిస్తే నేను చేయగలను అని ప్రతిరోజు ప్రతి విషయంలో ఎవరైతే అడుగుతారో వాళ్ళకి దేవుడు అత్యధికమైన కృప, కనికరం, అభివృద్ధి, ఆశీర్వాదం అందిస్తారండి.